వంకాయ పెరుగు పచ్చడికి వంకాయలు, ఒక్క టమాటా అయితే చాలండి. పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా అన్నీ తీసుకుని ఇలా నూనె రాసి వంకాయలని ఇలా పొయ్యి మీద గ్రిల్ మీద పెట్టి కాల్చుకోండి. లేదు మీరు ఇలా కాల్చుకోవటం కష్టం ఇవన్నీ అనుకుంటే మామూలుగా వంకాయ పచ్చడికి ఎలా వేపుకుంటామో ముక్కలు కట్ చేసేసి అలా వేపేసేసుకుంటే సరిపోద్ది. ఇలా మొత్తం గుజ్జులాగా మ్యాష్ చేసేసుకుని చేత్తోనైనా సరే పిసికేసుకోవచ్చు. చిక్కటి పెరుగు ఇలా తీసుకుని ఉప్పు వేసేసి ఇది వేసి కలిపేసేసుకోవాలి. ఈ గుజ్జు మొత్తం వేసి కలిపేసుకుని పెరుగు తీయగా ఉంటే బాగుంటుంది. కొంచెం మెంతులు చాలా కొంచెం వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ అనమాట. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయ తురుము మాత్రం మీ కారానికి సరిపడా వేసేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదే కారం, ఇంకా ఈ పచ్చడికి కారం ఉండదు కాబట్టి అన్నీ దోరగా వేయించాలి. మెత్తగా కాకుండా ఉల్లిపాయలు కూడా కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుంది. అంతే, కొత్తిమీర వేసి తీసేయటం చాలా టేస్టీగా ఉంటుంది.